హల్లెలూయా. అందరికి వందనాలు. దైవ సేవకులకు ప్రత్యేక వందనాలు. ఈ సమయాన పాట పాడి దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. గడిచిన ఒక వర్తమానమును విన్నాం. విననటువంటి వారు యూట్యూబ్లో ఉంది, వినండి. వారందరూ కొనికి నిద్రించిరి. సబ్ టైటిల్ ఉంది, పగటి నిద్ర పనికి చేటు, రాత్రి మాటలో నిద్రకు చేటు. మొదటి భాగం యూట్యూబ్లో ఉంది, వినండి. ఇది మిగిలిన వర్తమానాన్ని విందాం. అందులో కొనసాగింపు, ఆ వర్తమానం యొక్క కొనసాగింపు. మొదటి భాగంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి బయలుదేరిన 10 మంది కన్యకలో పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించిరి. ఆ 10 మంది కన్యకలో ఎందుకు బయలుదేరారు, ఎవరి కొరకు బయలుదేరారు, ఎలా బయలుదేరారు, ఇవన్నీ కూడా పార్ట్ 1లో గడిచినటువంటి వర్తమానంలో చెప్పబడింది, వినండి. అలాగనే యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక ఉపమానం కూడా ఆ వర్తమానంలో మనం విన్నాం. ఒక పొలం యజమానుడు తన పొలములో విత్తినటువంటి గోధుమల గింజలను కొరకు వాటిని గూర్చి 2-3 రోజుల తర్వాత శిష్యులు వచ్చి ఆయనతో చెప్పినటువంటి మాట, అంటే యజమానితో తన
ఆ పనివారు చెబుతున్నారు, మనం పొలములో గోధుమలు విత్తాం కదా, వాటి మధ్య గురుగులు కూడా మొలిసినాయి అని వారు చెప్పడం గడిచిన పాఠంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎప్పుడు అంటే గోధుమల మధ్య గురుగులు విత్తబడింది ఎప్పుడంటే వారు నిద్రిస్తూ ఉండగా. వర్తమానము మూలపాఠము కొనికి నిద్రించుట. నిద్రపోయే సమయంలో జరిగేటువంటి విపత్తులు, నిద్రపోయే సమయంలో జరిగేటువంటి ఎన్నో అపాయములు మనం చూస్తూనే ఉన్నాం. డ్రైవింగ్ చేసేటువంటి వారు నిద్రపోతే యాక్సిడెంట్లు జరుగుతాయి. ఇంటి యజమానులు ద్వారములు తెరిచి నిద్రపోతే దొంగతనాలు జరుగుతాయి. నీవేదైనా బయట పిండారు పోసో గింజలారు పోసో నిద్రపోతే పక్షులు ఎత్తుకుపోతాయి. నిద్ర ద్వారా కొన్ని విషయాల్లో చాలా నష్టం ఉంది. అలాగునే నిద్ర ద్వారా కొంచెం సేపు నిద్రపోవడం ద్వారా ఆరోగ్యానికి మంచిది అని వైద్యులు చెబుతున్నారు. మధ్యాహ్నం పూట భోంచేసిన తర్వాత 10 నిమిషాల నుండి 30 నిమిషాల లోపు నిద్రపోతే శరీరానికి అలసట తీరుతుంది అని చెప్తారు. అందుకని ఇక తిన్న దగ్గర నుంచి ఉదయం పగలంతా నిద్రపోతే పగటి నిద్ర దేనికి చేటు? పనికి చేటు. ఏదో పని చేద్దామని నువ్వన్నీ అక్కడ పెడతావు, నిద్ర వస్తుందిలే అని అలాగనే పడుకుంటావు. నీకెప్పుడుగో మెలకు వచ్చింది, నువ్వెప్పుడో లెగుస్తావు, ఆ పని అంతా మునిగిపోద్ది. అందువలన పగటి నిద్ర నీ పనులన్నిటికీ సేటుగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, రాత్రి నిద్రపోకుండా రాత్రుల్లో మాట్లాడుతూ ఉంటారు. రాత్రి మాటలు దేనికి చేటు? నిద్రకు చేటు. నిద్రపోవాల్సినటువంటి సమయంలో వ్యవహారాలు పెట్టుకొని కూర్చుంటారు. ఎప్పుడన్నా సంవత్సరంలో ఒకసారి బంధువులు వచ్చారు, లేకపోతే ఏదో ఇంపార్టెంటు అలా మాట్లాడుకోవటం పర్వాలేదు. కానీ ప్రతి రాత్రి చాలామంది ఎదురెదురు కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏమో ఫోనుల్లో తెల్లవారులు గడుపుతూ ఉంటారు. రాత్రి మాటలు నిద్రకు చేటు, పగటి నిద్ర పనికి చేటు. ఇదంతా మొదటి వర్తమానంలో ఉంది, మొదటి భాగంలో ఉంది. వినండి. ఇది నాన్న బైబిల్ చదువుకుందాం. ఇది నా వాక్య భాగము. బైబిల్ చదువుకుందాం. దెస్సలోనికైలకు రాస్తూ పౌలు భక్తుడు మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుండి నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ తీయండి. దెస్సలోనికైలకు రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయము మొదటి నుండే చదువుతాను నేను. మన వాక్య భాగం 5వ వచనం మొదటి నుండే చదువుతున్నాను. అందరూ అనుసరించండి. సహోదరులారా, ఆ కాలమును గూర్చియో ఆ సమయములను గూర్చియో మీకు రాయనక్కరలేదు. చదవండి నాతో పాటు, పర్వాలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియో లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చున్నట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. చిన్న ప్రార్థన, అలానే తలలు పంచి కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో
ఈ మధ్యాహ్నకాల సమయంలో మా ప్రభువా మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. ఇప్పటి వరకు పాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు. ప్రియులు సహోదరి సహోదరులు చేసినటువంటి ప్రార్థన విన్నపములు విజ్ఞాపనలు మీరు ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రతిదానికి ఒక సమయము కలదు అని మీరు అంటున్నారు. మేము నవ్వుటకు సమయం ఉంది, ఏడ్చుటకు సమయం ఉంది, కట్టుటకు సమయము, పడగొట్టుటకు సమయము, విత్తుటకు సమయము, కోయుటకు సమయము. వాటి కాలముల ప్రకారము సమస్తము నెరవేర్చడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. ఇది నాన్న వారు చేసినటువంటి ప్రార్థనలు విన్నారు. మీ కాలమును వారి పట్ల తీసుకొని రండి, అవన్నీ నెరవేర్చబడుటకు సహాయం దయచేయండి. మీ దేవుని దాసునైన నేను మీ పక్షాన నిలిచి ఉన్నాను. నన్ను మరుగుపరచండి నాయన. మానవుణ్ణి, మానవాలోచనలో భూ సంబంధమైన జ్ఞానము ఎందుకు పనికిరానిదయ్యా. మానవ జ్ఞానము, లౌకిక జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానము మీ దృష్టికి వెర్రితనము గనక పర సంబంధమైన జ్ఞానము చేత నన్ను నింపి, ఆత్మాభిషేకము చేత నింపి, చేరి వచ్చిన ప్రతి ఒక్కరము ఈ స్థలమును విడిచి వెళ్ళినప్పుడు వాక్యానందముతో తిరిగి వెళ్ళినట్లు సహాయమును దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు భక్తుడు దెస్సలోనికయ సంఘమునకు రాస్తున్నటువంటి పత్రికలో సంఘం ఉన్నటువంటి స్థితిని గమనించి ఆ సంఘానికి రాసినటువంటి లేఖ, ఆ ఉత్తరం ఈ దినాన మనకు కూడా పనికి వస్తుంది. ఎప్పుడు యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత 100 సంవత్సరాల మధ్యకాలంలో రాయబడినటువంటి ఆ పత్రిక ఇది నాన్న 2025 సంవత్సరాల తరువాత కూడా మనకి ఆ పత్రిక ఉపయోగకరముగా ఉన్నది. అది నాన్న దెస్సలోనికయ సంఘములో ఉన్నటువంటి ప్రతి బలహీనత, దెస్సలోనికయ సంఘములో ఉన్న విశ్వాసుల పరిస్థితి, ఇది నాన్న ఇక్కడ ఉన్నటువంటి నీకు అదే పరిస్థితి ఉంది. వారు ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితి ఇది నా నీవు కూడా ఉన్నావు. వారు ఎంత నిర్లక్ష్యముతో ఉన్నారో అదే నిర్లక్ష్య స్వభావము కడవరి దినములో జీవిస్తున్న నీవు కూడా అలాంటి నిర్లక్ష్య స్వభావంతోనే బ్రతుకుతున్నావు. వారు ఏ నిర్లక్ష్యంతో ఉన్నారో 5వ వచనం 5వ అధ్యాయం 1వ వచనం నుండి చెప్పుకొచ్చాడు. వారు ఏ నిర్లక్ష్యంతో ఉన్నారు అంటే, ప్రభు రాకడిప్పుడే రాదు, ప్రభు రాకడిప్పుడే రాదు, ప్రభు రాకడికి సమయం ఉంది. మరొకటి ఏంటి అంటే, మనుషుల నిర్లక్ష్యం ఈ దినాన యేసు ప్రభు ఇప్పుడే రాడు మొదటిది. రెండవది ఏంటంటే, నేను ఇప్పుడే చచ్చిపోను. ఇవి రెండు మనుషుల యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనం. నేను ఇప్పుడే చనిపోతాను, ఈరోజే చనిపోతాను, లేకపోతే రేపే చనిపోతాను అనేటువంటి వ్యక్తిని చూడండి. ఎవరైనా సంతోషంగా నవ్వుతూ ఉంటారా? డాక్టర్ని చెప్పేశారు ఇవాళ చచ్చిపోతావని. నేను చచ్చిపోతానంటే ఇవాళ ఈరోజు నేను చచ్చిపోతానంట నవ్వుకుంటూ చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారా? ఉట్టిదే. కొంతమంది అంటే పోతే అట్ట బతుకుతావి అంటే నువ్వు కూడా చావే నాతో పాటు అని. అందుకేగా సతీసాగమనాలు అప్పుడు చేశారు. సతీసాగమనాలు అయ్యే జరిగింది. మూడు పోతే భార్యను కూడా తీసుకెళ్ళి ఆ మంటల్లో వేసేవాళ్ళు. అలాంటివి జరిగాయి. అవి చేయకూడదు మనం. మనుషులు ఈ దినాన నిర్లక్ష్యంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే, వారి జీవితాల్లో ఏది కొదువు లేదు. వారి కుటుంబాల్లో అన్ని సమృద్ధిగా ఉన్నాయి. కుటుంబాల్లో సమృద్ధి ఉంది. కోరుకున్నది నెరవేర్చుకుంటున్నారు, వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు. ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతున్నారు. కాబట్టి వారి ఆశలు తీరుతున్నాయి, కోరికలు నెరవేరుతున్నాయి, ఔషధంగా ఉన్నారు, ఆహ్లాదకరంగా ఉన్నారు. కాబట్టి ఈ రెండిటికి భయపడట్లా ఎవరు. ప్రభు రాకడ కొరకు భయపడట్లా, వాళ్ళ మరణానికి కూడా భయపడట్లా.
ఈరోజు మనం ఎలా ఉండాలి క్రైస్తవులుగా? సహోదరి సహోదరుడా, గమనించండి. క్రీస్తు రక్తము చేత కడగబడిన ఏ విశ్వాస అయినా సరే, ఏ సేవకుడైనా సరే, ఎవరైనా పర్వాలేదు, కానీ ఎప్పుడు మనము భయముతోనూ వణుకుతోనూ బ్రతకాలా. దేవునికి స్తోత్రం. ఏ భయం? లోక సంబంధమైన భయం కాదు, సస్తామనే భయం కాదు. ప్రభు రాకడ సమీపించింది, నేను సిద్ధంగా లేను, ఇంకా పరిపూర్ణతలోనికి రాలేదు, ఇంకా పరిశుద్ధత నాలో కొరబడింది, నేను పరిశుద్ధంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలని మనల్ని మనమే పరీక్షించుకుంటూ, ప్రభు నాలో లోపాలు ఉన్నాయ్యా, ఇంకా లోపం అయ్యా, ఏదో ఒక లోపం ఉంది నీలో. ఏ లోపం లేకపోతే నీలో నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు వెంటనే ఎత్తేస్తాడంతే. రెండు కారణాలు విశ్వాసులు సేవకులు చనిపోవటానికి. ఎన్నిసార్లు గద్దించిన గద్దింపు లోపడకపోతే ఒకసారి ఎత్తేస్తాడు. రెండో కారణం ఏమిటంటే, నీవు పరిశుద్ధంగా జీవిస్తూ పరిపూర్ణంగా ఉంటే ఇక నిన్ను ఉంచినా లోకంలో కలిసిపోతాను, పరిశుద్ధత పోద్ది అనుకొని దేవుడు పిలుచుకుంటాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాల. ఈ రెండు మరణాలు అందరికి అర్థమైపోద్ది. ఎందుకు చనిపోయారో, ఎలా వెళ్ళిపోయారో అంతా తెలిసిపోద్ది. లోకంలో మనం పరిపూర్ణం కాకపోతే, పరిశుద్ధత లేకపోతే భయంతో బ్రతకాలి. ప్రభువా, ఇవాళ నువ్వు నన్ను పిలిస్తే నాలో ఉన్నటువంటి లోపం, నేను ఇంకా పరిపూర్ణుడు కాలేకపోయానయ్యా, నేను ఇంకా పరిశుద్ధతలోనికి రాకపోయానయ్యా, పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోనికి వెళ్ళేదాకా నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధి చేయయ్యా, నన్ను పవిత్రుని చేయయ్యా, పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను తాకయ్యని నిత్యము మనం ప్రార్థన చేస్తూ భయముతో వణుకుతో బ్రతకాలి. నేను అనుకుంటున్నా, నేను ఈరోజు చావాలనుకోవట్లా, నేను వాస్తవం చెప్తున్నా, ఈరోజు చావాలనుకోవట్లా, ఈ నెలలో చావాలనుకోవట్లా, ఈ సంవత్సరంలోనే వద్దు అనుకుంటున్నా. కారణం ఏంటంటే, ఇంకా నేను పరిపూర్ణ కావాలి, పరిశుద్ధతలోనికి రావాలి, ప్రభు దర్శనమును చూడాలి, ఆయన సింహాసనమును చూడాలి, ఆయన దర్శనమును చూడాలి, నా కొరకు ఆయన బహుమానం పట్టుకొని వచ్చేది నేను చూడాలి. ఇవేమి దర్శనాలు లేకుండా, ప్రభుని చూడకుండా మనం ఎవరూ కూడా దేవునికి ఇష్టం కాకపోతే, మనం ఆయన కార్యములలో పరిశుద్ధత లేకుండా, పవిత్రం కాకుండా ఆయన వెళ్ళిపోతున్నా, పరలోకం వెళ్తున్నా అంటే వెళ్ళం, ఊరక మనం బాడుకోవటమే. పరలోకము నా దేశము పాడుకుంటాం అంతే. నిజంగా మనం అక్కడికి వెళ్ళాలనుకుంటే, సంసిద్ధులుగా ఉంటే ఖచ్చితంగా మన మాటల్లో, మన క్రియల్లో, మన నడతల్లో, నడకల్లో అంతా ప్రజలు తెలుసుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి, ఆ సహోదరి పరిపూర్ణురాలైంది. నీ ప్రార్థనే ప్రజలకు తెలిసిపోద్ది, నీ ప్రవర్తనే ప్రజలు గుర్తిస్తారు. నా ప్రార్థన, నా ప్రవర్తన, నా ప్రసంగం ప్రజలు గుర్తిస్తారు. పరిపూర్ణతలోనికి వచ్చాడు పాస్టర్ గారు, ఎప్పుడు పోతాడోనయ్యా, ఎప్పుడు ఎగిరిపోతాడో, ఎప్పుడు తీసుకెళ్తాడో ప్రభు అని గుర్తిస్తారు ప్రజలు. పరిశుద్ధతలోనికి రావాలి, పవిత్రతలోనికి రావాలి. మనమే అనుకుంటే సరిపోదు. నేను అనుకుంటా ఉంటా, ఎప్పుడు కూడా ఏమనుకుంటా, నేను అందరికంటే పవిత్రతలో ఉన్నానని నేను అనుకుంటే సరిపోలా. ప్రభు మనను గురించి సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి ప్రజలు ఈ దినాన దెస్సలోనికయ సంఘములో ప్రజలు, విశ్వాసులు ఏ నిర్లక్ష్యంతో ఉన్నారో, కడవరి కాలములో ఉన్నా నీవు కూడా అదే నిర్లక్ష్యంలో ఉన్నావు. ప్రభు ఇప్పుడే రావులే అనుకుంటున్నావు, నేను ఇప్పుడే పోన్లే అనుకుంటున్నావు. యవన కాలములో ఉన్నాను, నేను ఇప్పుడు ఎందుకు వెళ్తానండి అనుకుంటున్నావా? నిన్న మొన్న జరిగిన యాక్సిడెంట్లు చూడండి, చిన్న పిల్లలు. మరీ ఒక విషయం వింటే నాకు ఆ శరీరం అంతా ఎలాగంటే నిక్కపుడిచినట్టు అయిపోయింది బాధతో. ఆ లారీలో కంకరంతా బస్సులో బడి కూరుకుపోతుంటే ఆ తల్లి అప్పుడు దాకా ఆ బిడ్డను పొదివిట్లో పెట్టుకొని కూర్చుందంట. ఆ బిడ్డను కాపాడండి అని అరుస్తాను, అలాగనే ఒళ్ళో పెట్టుకొని చనిపోయింది.
ఎంత విచారకరమైనటువంటి విషయం తెలుసా? నేను పోయినా పర్వాలేదు, నా బిడ్డను కాపాడండి అన్నారు. ఎవ్వరు కాకలు పెట్టిందంట, ఆ కంకర తీయండి అంటే పక్కన వాళ్ళు ఎలా తీస్తారు కంకరు? అలాంటి పరిస్థితులు నువ్వు అనుకోవచ్చు, నాకు ఇప్పుడే సమయం కావాలా, నేను ఇప్పుడే వయసు అయిపోవాలా, నేను ఇంకా బ్రతుకుతాను, నేను ఇంకా ఉంటాను అనుకుంటున్నావు. వివాహం అయ్యి నిద్రలకు తిరుగుతున్నారంట ఆ అమ్మాయి. అక్క చెల్లెలు ముగ్గురు యవనస్తులు, మరణానికి వయసుతో సంబంధం లేదు. నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి సహోదరి సహోదరుడా, రేపేమి సంభవించునో నీవు ఎరుగవు. నీ జీవమే పాటిది, ఇంతలో కనబడి కొంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. సిద్ధపాటు కలిగి ఉన్నావా? సిద్ధపడుతున్నావా? ప్రభు వస్తే ఎత్తబడతాననే సిద్ధపాటు ఉండాలి, చనిపోతే పరదేశం వెళతాననే సిద్ధపాటు. రెండు సిద్ధపాటుల్లో ఏదో ఒకటి నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ప్రభు వస్తే కనురెప్ప పాటులో మధ్యాకాశానికి ఎత్తబడగలవా? ఎత్తబడగలవా? అంత పరిశుద్ధత, పవిత్రత, సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఉంటే పర్వాలా, నిన్ను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తా. నువ్వు చనిపోతే వెంటనే పరదేశంలోనికి వెళ్ళిపోతావా? లాజరు చనిపోతే దేవుని దూతలు వచ్చి ఆయన ఆత్మను తీసుకొని వెళ్ళిపోయింది పరదేశికి. అలా ఉండాలి. ఈ దశలోనికయ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు నిర్లక్ష్యంతో బ్రతుకుతున్నారు. అందువలనే వాళ్ళని హెచ్చరించాడు పౌలు భక్తుడు. అదే హెచ్చరిక ఈరోజు మనకు కూడా ఇస్తున్నాడు. ఏముంది చదవండి ఇప్పుడు మీరు. సహోదరి సహోదరులారా, ఆ కాలమును గూర్చియో ఆ సమయమును గూర్చియో మీకు రాయనక్కరలేదు. ఏ సమయం, ఏ కాలం? యేసు ప్రభు వారి యొక్క రాకడ దినం. చాలామంది 2000 సంవత్సరంలో యుగాంతం అన్నారు. 2000 సంవత్సరంలో యుగాంతం అయిపోయింది, ఇక లోకం అంతా మునిగిపోతుంది, కాలిపోతుంది, ప్రభు వస్తున్నాడని ప్రకటన చేస్తే నేను భయపడి ఈ యుగాంతంలో ఆఖరి సమయంలో పుడుతుంది ఇంద్ర నాకు కూతురని ఆ అమ్మాయికి నేను సంధ్య అని పేరు పెట్టా. అవును, మరి సంధ్యావేళ అంటే సూర్యుడు దిగిపోయే సమయం, యుగాంత సమయం. అంతములోనికి వచ్చాం. 99 చివరిలో అంతములోనికి వచ్చా. 2000తో మటాస అంటున్నారు అందరూ. అందుకని సంధ్యాన్ని పెట్టా. 25 సంవత్సరాలు క్షేమంగానే ఉంది. మనుషులు అనుకున్నట్లుగా దేవుడు చెయ్యడు. దేవుడు ఏదనుకున్నాడో అదే మన పట్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందువలన మనం ఏం చేయాలంటే దేవుని చిత్తానికి లోబడాలి, మన ఇష్టాన్ని కట్టిపెట్టాలి. సహోదరి సహోదరులారా, ఆ కాలమును బట్టియో ఆ దినమును గూర్చియో మీకు రాయనక్కర్లేదు. ఎందుకంటే ఒక తారీఖు నిర్ణయించి చెప్తే అదంతా అవాస్తవం అవుతుంది. ఏ దినమునని ప్రభు వచ్చునో మీరు ఎరుగరు అన్నాడు. ఏ దినమున ఆయన వస్తాడో ఎవరికి తెలీదు. దేవుని దూతలకైనను ఆఖరికి ఎవరికి తెలియదంట, మనిషి కుమారునికి కూడా తెలియదు అన్నాడు. మనిషి కుమారుడు అంటే యేసు ప్రభు, ఆయనకు కూడా తెలియదు అంటే ఎప్పుడు వస్తాడు. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? ఆయన ద్వారమున నిలిచి ఉన్నాడంట. ఏ ద్వారం? ఏ ద్వారం? 2 ద్వారాలు మనం చెప్పుకుంటూ ఉంటాం వాక్యాల్లో. ఒక ద్వారమేమో నీకు హృదయం అనే ద్వారం, రెండో ద్వారమేమో ఇదిగో పరలోకపు గవిని దగ్గర నిలబడ్డాడు. తండ్రికి వెళ్ళి చూస్తున్నాడు. తండ్రి చెబుతాడా వెళ్ళిపో అంటే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అన్నాడే కానీ తారీఖు చెప్పలే ఆయన. ఏ దినమున నీ ప్రభు వచ్చునో మీరు ఎరుగరు కనుక మీరు ఎప్పుడునూ సంసిద్ధులుగా ఉండండి. అదేగా ప్రసాద్ పాడతాడు, సిద్ధపడిన వారాలంతా ఎత్తబడతారు, సిద్ధము లేని వారాలంతా విడవబడతారు. ఏం సిద్ధపాటు? ఏం సిద్ధపాటు చెప్పండి? సిద్ధపాటు అంటే ఎప్పుడు? ఎన్ని గంటలకు మనకు ప్రార్థన? పొద్దున్నే వెళ్ళొచ్చింది పనికి.
బండి మీద వెళ్తుంది, బండి మీద వచ్చింది. ఎక్కడికి వచ్చేటప్పుడు ఎప్పుడు బేబీ మేమిద్దరం అంతేలా తోడు కొడము. సిద్ధపాటు లేకపోతే వేస్ట్. ప్రసాద్ పాడుతుంది మీ కొరకే, మీకోసమే. సిద్ధపడిన వారాలంతా ఎత్తబడతారు, సిద్ధము లేని వారాలంతా విడవబడతారు. నీ స్థితి ఏమౌనో సోదరా, నీ గతి ఏమౌనో సోదరి, నేడే రక్షణ పొందు మోక్షరాజ్యం చేరు, నేడే రక్షణ పొందు మోక్షరాజ్యం చేరు సోదరా. నీవు సిద్ధపడి ఉంటే ఎత్తబడతావు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ దినమును కూర్చి ఆ కాలమును కూర్చి మీకు రాయనక్కర్లేదు, నాకు తెలియదు, నేను రాయలేను అన్నాడు పౌలు భక్తుడు. కానీ గుర్తులు చెబుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు కూడా వస్తాడు. అంటే దొంగలాగా వస్తాడంటే యేసుప్రభు దొంగ, ఆయన దొంగగా రాడు. దొంగ ఎలాగూ చెప్పకుండా వస్తాడో అలాగూ ఈయన కూడా చెప్పకుండా వస్తాడని చెప్పే మాట అది. అంతేగాని ఆయన దొంగలాగా రావటం ఏంటండి, దొంగగా రావటం ఏంటండి అనుకోకూడదు. ఆయన దొంగ కాదు. ఇప్పుడు నేను ఏదో సినిమా యాక్టర్ పేరు చెబుతా, నేను ఆయన కాదు. ఏదో పెద్ద సావుకుని పేరు చెబుతా, నేను ఆయన్ని కాదు. ఆయన లాగా ఉండడానికి నా ముందు ఎంతోమంది సావుకులు నేను ముంగుర్తుగా పెట్టుకుంటా. చనిపోయినటువంటి సావుకులు ఎంతోమంది ముంగుర్తుగా ఉన్నారు. ఇప్పటికీ సజీవులుగా ఉన్న సావుకులు నేను అనుసరిస్తూ ఉంటా. వారి జీవితాల్లో వారు దేవునికి ఎలా సమీపస్తులుగా ఉన్నారో అనుసరిస్తా. నేను సావుకులను అనుసరిస్తా. అంత మాత్రాన నేను ఆ సావుకుల్లాగా నేను ఉండను. అంటే ఆ సావుకుని కాదు, నేను ఆయనలాగా బ్రతకడానికి ఇష్టపడుతున్నా. యేసు ప్రభువు కూడా దొంగ చెప్పకుండా వచ్చినట్లుగా ఈయన కూడా చెప్పకుండా వస్తాడు. ఏ దినం వస్తాడో తెలియదు మనకి, ఏ దినం వస్తాడో తెలియదు, ఏ సమయమో మనకు తెలియదు, ఏ జామును వస్తాడో తెలీదు. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ? రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును అలాగే ప్రభువు దినము వచ్చును అని మీరు బాగుగా తెలియను. మీకు తెలియని విషయం ఏముంది చెప్పండి? విశ్వాసులుగా ఎంతకాలం నుండి దేవుని మాటలు వింటున్నారు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగనే ప్రభువు కూడా వస్తాడు. ఒకవేళ దొంగ నేను వస్తున్నాను, చోట్ల కోటి మీ అమ్మకు చెప్పి వాళ్ళు నేను వస్తున్నా మీ ఇంటికి దొంగ అని ఫోన్ చేశాడు అనుకో, వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? అంటే ఏం జాగ్రత్త పడతారు? ఆ బీరువాలో ఉన్నాయి, పైన ఉన్నాయి, ఇత్తడి సామాను, స్టీల్ సామాను, పిల్లల కొరకు అన్నీ రెడీ చేసి పెట్టింది రోజమ్మ. అవన్నీ తీసుకొచ్చి అమ్మ ఎవరింట్లో పెట్టాలమ్మాయి, ఎవరింట్లో పెట్టాలమ్మాయి చూసి పెద్ద ఇల్లు ఎక్కడుందమ్మాయి అని చూసి చాట్ల బేబీ వాళ్ళు కొత్త ఇల్లు ఇప్పుడు గట్టిగా ఉంటుంది, సాగర్ పైన తలుపులు బిగిచ్చేసాడు, అందులో పెట్టండి అమ్మాయి అని పెడుతుంది. ఒకవేళ ఇంట్లో అన్నీ లేవని చెప్పేసి మనల్ని మన ఒంటి మీద తీసుకెళ్తాడు మొత్తం మరి వాళ్ళంటే అవి కూడా తీసాడమ్మా అని మొత్తం తీసుకొచ్చి ఆడ పెడతారు. ఈ ఇంట్లోనే పడ్డారు అనుకో, అప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆ ఇంట్లో పడతారని తెచ్చి పెట్టారు, ఈ ఇంట్లోనే పడితే అసలు మొత్తం పోతాయి వాళ్ళ అన్నీ. అందువలన దొంగ చెప్పి రాడు. నేను వస్తున్నానని ఒకవేళ చెబితే మనము అన్నీ దాచేసుకొని జాగ్రత్త పడతాం. యేసు ప్రభు వస్తున్నాడని ఒకవేళ ఈరోజు మనకు తెలిస్తే రేపు సోమవారం వస్తున్నానయ్యా అని దేవుడు ఒకవేళ మనలో ఎవరికన్నా కబురు చేశాడు అనుకో, ఏం చేస్తాం? ఇక ఈరోజు అంతా నేను ఉపాసం ఉన్నానమ్మా, మీరు నాకేం నేను ఉపాసం ప్రభు నన్ను క్షమించాయని ఈ ఒక్క పూట మనం జాగ్రత్త పడతాం కాదు. ఏ సమయాన్ని వస్తాడో తెలియదు కాబట్టి మీరెప్పుడూ పరిశుద్ధులుగానే ఉండండి అని చెప్పాడు. దానికి మరొక ఉదాహరణ చెబుతున్నాడు చూడండి.
లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి కూడా అలాగనే నొప్పులు ప్రారంభమవుతాయి. పలానా అమ్మాయి రాత్రి కానిపోయిందంట అంటే ఇప్పుడు కాదులేండి, ఇప్పుడంటే 3 నెలల ముందు నుంచి హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటున్నారు. నెల ముందు ఆ డాక్టర్లు భయపిస్తున్నారు. నెల ముందే బెడ్ రెస్ట్ కావాలని చెప్తే వీళ్ళు నెల నుంచి హాస్పిటల్లో ఉంటారు. లిక్విడ్ ఎక్కువైపోయింది, లేకపోతే ఏదో ప్రమాదం, ఆ కాళ్ళు ఇడుదన్ని అడుదన్ని అని డాక్టర్లు చెప్పగానే అది కూడా మరలా కొడుకు అబ్బాయి నీకు కడుపులో ఉంది, జాగ్రత్త చేసుకోంటే వీడు ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకొని వస్తాడు. ఎవరి కోసం? కొడుకు పుట్టాలని. అదే ఆడపిల్ల ఉంది కడుపులో, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఒకవేళ ప్రెసిడెంట్ గారికి చెప్పినట్టయితే మొన్న ఏం చేసేవాడు? హాస్పిటల్కి వెళ్ళడం కాదు, కొడుకు చెప్పాడు, రేపు పొద్దుపోయింది పానీరా మనకెందుకు, నువ్వెందుకు అన్ని లక్షలు పెడతావా అంటాడు. అంత జాగ్రత్త చేస్తారు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన మా రోజులో అంటే మేము విన్న సమయాల్లో ఆ సహోదరి ఆ రాత్రి కొండలతో నీళ్ళు మోసుకుంటా పోద్ది ఇంటికి. తెల్లారు రోజాకే ఆ అమ్మాయి కన్నదమ్మాయి అంటారు. కన్నదా ఏంటంటే ఆడపిల్ల, 2 పిల్లలు అమ్మాయి, కమల పిల్లలను కడుపులో పెట్టుకొని పనులన్నీ చేసుకునేవాళ్ళు. ఇవాళేమో వీళ్ళు ఇంతలా ఉంటారు, పుట్టే పిల్లలు ఎలుక పిల్లల్లాగా పుడతారు. దీనికి వీళ్ళు అబ్బో అసలు ఎంత ఆయాసపడతారు, ఎంత చేస్తారు. అప్పుడున్న బాధలు శ్రమలు అవి బాలింతలకి ఇప్పుడు లేవు. గర్భిణీ స్త్రీలకి ఇప్పుడు లేవు, గర్భిణీ స్త్రీలకి అన్ని బాధలు లేవు. కాకపోతే అప్పుడు సాయంత్రం కానుపోతుందన్నా సరే వాళ్ళు అన్ని పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడేమో 3 నెలల తర్వాత కానుపోయిద్దన్నా కానీ వీళ్ళు ఏ పని ముట్టుకోరు. ఇది తేడా అంతే. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన హఠాత్తుగా వచ్చేస్తుంది, హఠాత్తుగా వచ్చింది. ఎవరైనా మీలాంటి వాళ్ళు సీనియర్లు ఉంటే అవి మామూలు నొప్పులేలే అమ్మాయి, ఉడుకు నొప్పులేలే, వేడి నొప్పులేలే, గర్భిణి కనే నొప్పులు కాదని తెలుసుకొని చెప్తూ ఉండేవాళ్ళు. గర్భిణీ స్త్రీకి హఠాత్తుగా ప్రసవ వేదన వచ్చినట్లుగా యేసు ప్రభు రాకడ ఉంటుంది. అదే మొదటి వర్తమానములోని మాట. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అని బోర మోగగానే వారందరూ తుల్లిపడి లేచారు. ఏ జామున ప్రభు వస్తాడో మనకు తెలీదు. అర్ధరాత్రి వేళ వచ్చును, తెల్లవారుజామున వచ్చును. ఏ జామున ఆయన వస్తాడో మనకు తెలియదు కనుక అన్ని జాములలో మనము సంసిద్ధులుగా ఉండాలి. అదే విషయాన్ని ఇక్కడ అన్నాడు. దొంగ వచ్చినట్లుగా ఆయన వచ్చును గనుక, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లుగా ఉండును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. వినండి, పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఒకవేళ అయ్యా ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియకనే నేను ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాను అనడానికి వీల్లేదు. పిల్లలు స్కూల్లో కాలేజీలో చదువుతున్నటువంటి తల్లిదండ్రులందరికీ తెలుసు, మొదట స్కూల్లో చేరవాలన్నప్పుడు ఏ నెలలో చేరుస్తారు? డిసెంబర్లోనా? ఎప్పుడు చేరుస్తారు? నవంబరా? అందరికీ తెలుసుగా. జూన్లో పిల్లల్ని స్కూల్లో చేరవాలి. మొదటి టర్మ్ ఫీజు కట్టాలి. మొదటి టర్మ్ ఫీజు ఒక 3,000 4,000 కట్టాలి. ఇది తెలీదా ఏ తల్లిదండ్రికి? తెలుసా తెలీదా? తెలుసు కదా. పిల్లల్ని తీసుకొని వెళ్ళి అన్నీ రాపిచ్చేసి స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళు ప్రిన్సిపాల్ అంటారు, ఏమండి ఇట్లా ఫీజు కట్టకుండా వెళ్తున్నావు ఏంటంటే, ఫీజు కట్టాలా? మాకు తెలియదండి అంటే
ఎంత అవివేకులు అంటారో తెలుసా? పిల్లలను చదివియాలనేమో ఆశ ఉంది, ఫస్ట్ టర్మ్ ఫీజు జాయిన్ చేయగానే కట్టాలనేది నీకు తెలుసు, తెలియదు అనొద్దు. అది ఇక్కడ అంటున్నాడు. మనము ప్రభు వచ్చు దినము ఎరుగని వారము కాదు. ఒకవేళ అలా తెలియబడకుండా ఉంది అనడానికి మనము చీకటి వారం కాదు. లోకంలో పాపంలో శాపంలో జీవిస్తూ ఉంటే ప్రభు రాకడ గుర్తులు తెలుసుకోలేరు. క్రైస్తవులుగా విశ్వాసులుగా అనుదినము బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు మాట్లాడతాడు. నీవు వాక్యమును వింటూ ఉంటే వాక్యముల ద్వారా దేవుడు సేవకుల ద్వారా మాట్లాడిస్తాడు. మాట్లాడుతూ ఉండగా నువ్వు తెలుసుకుంటావు. అదే విషయాన్ని అంటున్నాడు. మనం తెలియకుండా ఉండటానికి మనము చీకటి వారము కాదు, మీరందరూ వెలుగు సంబంధులను పగడి సంబంధులనై ఉన్నారు అన్నాడు. మీరందరూ ఎవరు? మీరందరూ ఒకవేళ ఇప్పుడు ఎవరన్నా నీ అంత అవిశ్వాసి లేడమ్మాయి అన్నావు అనుకో, బ్రదర్ నీ అంత అవిశ్వాసి లేరంటే ఊరుకుంటారు ఎవరైనా ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు. నిజమే పాస్టర్ గారు, నేను కొంచెం అవిశ్వాసంతో బ్రతుకుతున్నాను అనేవాళ్ళు లేరు. మేము అవిశ్వాసం ఏంటంటే, అవిశ్వాసకు ఉంటే నీవు ఉంటావు, మీ నాన్న ఉంటాడు, మీ పిల్లలు ఉంటారు, మీరే అవిశ్వాసులని అసలు ఎగిజెగిసి తగ్గదాడతారు. ఇప్పుడు అంటున్నాడు, మనం అలా ఉండడానికి మనము చీకటి వారము కాదు, అవిశ్వాసము కాదు, అపవిత్రులము కాదు, మనం పాపములో జీవించే వారము కాదు. నీవు పాపములు ఒప్పుకొని క్రీస్తు రక్తం చేత కడగబడి దినదినము ప్రార్థన అనుభవాలు కలిగి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ దేవుని కొరకు వెలిగించబడుతున్న పగటి సంబంధులు. దేవునికి స్తోత్రం. పగటి సంబంధులు మీరు, వెలుగు సంబంధులు, దేవుని చిత్తమును ఎరిగిన వారు. మీరు రాత్రి సంబంధులు, చీకటి సంబంధులు కాదు. కావున ఇతరుల వలె నిద్రపోక, ఇతరుల వలె నిద్రపోక. ఇప్పుడు అవిశ్వాసులే నిద్రపోతారు, విశ్వాసులు నిద్రపోరు అని ఎక్కడ రాసి ఉందా? విశ్వాసులు అంతా నిద్రపోతారు, పాస్టర్ గారు ఎప్పుడు కళ్ళు తెరిచే ఉంటాడనే ఉందా? మరి ఏంటి ఇక్కడ ఏమంటున్నాడు? ఏంటంట? ఇతరుల వలె మీరు నిద్రపోక. ఆ గోంగూర కాడలు తీసి కళ్ళకు పెట్టుకునేవాళ్ళట. గోంగూర ఒలిచేటప్పుడు పిల్లలు వచ్చి గోంగూర కాళ్ళ తీసి అటు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అలా పెట్టుకున్నంత మాత్రాన్ని ఇప్పుడు నేను ఏదన్నా క్లిప్ పెట్టుకుంటా నిద్రపోకుండా ఉంటానా? కళ్ళు అట్లాకుండా నిద్రపోయేదే. గుడ్డు లోపల తిరుగుతూ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, మసకబారిపోద్ది, నిద్రపోతాం. నిలబడి నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, నడుస్తా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, కూర్చొని నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, ఊరిని చూస్తా కూడా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. నిద్ర అనేది ఎలాగైనా సరే వచ్చేస్తుంది. ఇక్కడ చెప్పబడిన నిద్ర శరీరానికి కావలసిన అలసట తీర్చుకునే నిద్రను గూర్చి కాదు. ఈ నిద్ర వేరు. లోకస్తులు నిద్రపోతున్నారంట. లోకస్తులు ఎలాంటి నిద్రపోతున్నారు అంటే, లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనది కాదు, లోక సంబంధమైన నిద్ర. లోక సంబంధముగా నువ్వెక్కడ పడిపోతున్నావో, ఎక్కడ నీ జీవితం బలహీనంగా ఉందో, ఏ విషయంలో నిన్ను పట్టుకొని సాతానుడు కృంగతీస్తున్నాడో ఆ విషయాలు తెలుసుకోలేని నిద్రమత్తులో ఉన్నావు. దానినే ఇప్పుడు చెప్తున్నాడు, లోకస్తుల వలె నిద్రపోక అన్నాడు. అంటే శరీర సంబంధమైన నిద్రను గుర్చు కాదు చెప్పింది, ఆత్మ సంబంధముగా, ఆత్మకు వ్యతిరేకముగా నీవు నిద్రపోవడం. దీన్ని ఒక రకమైనటువంటి పాప సంబంధమైన నిద్ర అనొచ్చు. ఆ నిద్ర అదే అన్నాడు. ఏమన్నాడు అక్కడ? లోకులు ఇతరుల వలె మీరు నిద్రపోక మెలకువగా ఉండి. మెలకువగా ఉండాలి. ఇతరుల వలె మనం నిద్రపోక అంటే ఇతరుల వలె బలహీనులం కాక, ఇతరుల వలె పాపకోపంలో పడిపోక, ఇతరులు ఏ విషయంలో పడిపోతున్నారో నీవు అదే విషయంలో పడిపోవద్దు అని చెప్తున్నాడు.
మేము స్తంభలగర్లో ఉన్నాం. అప్పుడే మా 4వ బావ సాల్మన్ అన్న, నేను, మా నాన్న, మేము పాల్ షాప్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాం. జోరు వర్షం బిగినైంది. సరేనని అక్కడ సాంబశివరావు గారి ఇల్లుంటే ఆ ఇంట్లో కూర్చున్నాం. వర్షం తగ్గింది, కానీ కాలువలు బారుతున్నాయి నీళ్ళు సన్నగా, గిలగలగ పైగా. అలా నీళ్ళు బారుతున్నాయి, వర్షం తగ్గింది. సరే వెళ్దాం పదండి అని బయలుదేరాం. బయలుదేరి వస్తుంటే వాళ్ళ ఇంటి ముందు ఒక చిన్న కాలం ఉంటుంది, ఒక చిన్న గుంట ఉంటుంది. దాన్ని దాటపోయి మా బావ తబకని కూలబడ్డాడు. ఆడే కూలబడ్డాడు. ఎవరన్నా పడితే నవ్వనోళ్ళు ఎంతమంది చెప్పండి? పక్కనోళ్ళు. పడ్డోడు నవ్వడో, పడ్డోళ్ళు నవ్వరు. కానీ ఎవరైనా పడితే నవ్వనోళ్ళు ఎంతమంది? భార్య పడితే భర్త నవ్వడా? భర్త పడితే భార్య నవ్వరా? నవ్వుతారా నవ్వరా? చెబితేనే మీరు నవ్వుతున్నారే. నిజంగా మీ ఇద్దరు వెళ్తా ఆయన తపక్కన పడ్డాడు అనుకో, ఓ ఏంది మనిషి చెట్టపడ్డా నవ్వుతావుగా. ఒకవేళ మీ ఇద్దరు వెళ్తుంటే ఆ అమ్మాయి పడ్డదనుకో, ఏనేమంటాడు? ఏం కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా అంటాడు. మా బావ పడ్డాడు, ధనామని పడ్డాడు. అటు ఇటు సాల్మన్ ఉన్న నేను చేపెట్టలేదు. లేచే మనిషి, ఆ మనిషి భార్య ఖాయం. ఆ మనిషిని లేపలేకపోతున్నాం. మాకు నవ్వు వచ్చింది. ఇట్లా రెక్కబట్టుకొని ఇట్లా లేకపోయేసరికి మేము లేపలేక మాకు నవ్వు వచ్చింది. అప్పుడు అంటున్నాడు ఆయన, మీలో కాలు జారని వాడు ఎవడో చెప్పండి. ఆయన పాట ఎత్తుకున్నాడు. అందరు పడతాం, అందరు జారిపడేవాళ్ళే. ఆ జారటం కాదండి, అటుపోబాకండి. ఇక్కడ బురదలో జారే సంగతి నేను చెబుతున్నా. మనము ఎక్కడ ఏముందో తెలియని వారము కాదు. ఆయనకి అక్కడ ఉన్న కాలము తెలియక జారిపడ్డాడు. లోకంలో లోకస్తులు ఏది పాపమో తెలియక వాళ్ళు పడిపోతున్నారు. చిన్నపిల్లలు ఏది కారమో ఏది తీపో తెలియక వారు కనపడ్డదంతా తింటారు. నీకేమైంది? తల్లిదండ్రులు అంటారుగా, గాశుద్ధిలాగా ఉన్నావు నీకు తెలియదా అంటారుగా. ఇప్పుడు నేను అనలే, నేనంటే మీరు ఊరుకోరు. ఇంత జ్ఞానము కలిగి ఎప్పుడో రక్షించబడి విశ్వాసిగా జీవిస్తూ ఏది పాపమో ఏది మంచో ఏది పరిశుద్ధతో తెలుసుగా నీకు, ఏది చేయకూడదో తెలుసుగా నీకు, ఎందుకు చేస్తున్నావు మరి అంటే, ఇప్పుడు నువ్వు వెలుగు సంబంధివా చీకటి సంబంధివా? అంటే నువ్వు దేవునికి సంబంధించి పరిశుద్ధత కలిగి ఉన్నావా, పవిత్రత కలిగి ఉన్నావా, లేకపోతే చీకటిలోనే పాపంలోనే సాతాను సంబంధంగా జీవిస్తున్నావా? ప్రశ్నిస్తున్నాడు. నీకు నీవే ప్రశ్నించుకో అంటున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవడం అన్నమాట. మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం. నువ్వు చీకటిలో ఉన్నావా, వెలుగులో ఉన్నావా? మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాన్ని సరి చేసుకుందాం. మీరు వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు అన్నాడు. మనం క్రీస్తుకు సంబంధించిన వారము, పరిశుద్ధతకై సంబంధించినటువంటి వారం, పవిత్రత కలిగి జీవించవలసిన వారము. కాబట్టి మనమే జ్ఞాపకం చేసుకుందాం. రాత్రి వారము కాదు, మనము చీకటికి సమీపాన వెళ్ళేవారం కాదు. అంటే అపవిత్రతతో మనకి సంబంధం లేదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా అన్నాడు. శరీర కార్యములో గలతీ పత్రికలో పౌలు భక్తుడు చెప్తున్నాడు, శరీరముతో చేసే ప్రతి కార్యము కూడా దేవునికి నిన్ను దూరం చేస్తుంది. ఆ శరీర కార్యములు ఏమిటంటే అపవిత్రత, జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ కూడా నిన్ను దేవునికి దూరం చేసేయే. ఒక్కొక్కటి వివరిస్తే అదొక ప్రసంగం అయిపోద్ది. దేవునికి దూరం చేసేవి ఇవన్నీ శరీర కార్యములు
స్పష్టంగా కనపడుతుంటే నువ్వు అందులో వెళ్తున్నావు ఎందుకు? ఇప్పుడు ఇందులో ఒక 16-17 సందర్భాలు చెప్పాడు. అందులో నీలో అన్నీ లేకపోవచ్చు. నాలో వ్యభిచారం లేదండి, అభిచారం లేదండి, ద్వేషం లేదండి, కలహము లేదండి, తర్వాత అసూయ లేదండి, తర్వాత క్రోధములు, విమతములు, మత్సరములు, భేదములు ఇవన్నీ ఏమి లేవండి, నేను బాగానే ఉన్నానండి అనుకుంటున్నావు. చివరిలో ఉందో చూసావా, అల్లరితో కూడిన ఆటపాటలు నీలో ఉన్నాయిగా. అల్లరితో కూడిన ఆటపాటలు నీలో లేవు. ఈ చెప్పబడిన లిస్టులో ఏదో ఒకటి ఉంది నీలో. వ్యభిచారం లేకపోవచ్చు, అభిచారం ఉంది, అభిచారములు లేకపోవచ్చు, ఇంకొకటి ద్వేషం ఉంది, ద్వేషము ఇతరులను ద్వేషించడం లేకపోవచ్చు, కలహములు ఉన్నాయి, చిన్నదానికే గిల్లి గజ్జాలు పెట్టుకుంటూ ఉంటావు, క్రోధములు ఉన్నాయి, ఎప్పుడు మనసులో ఎప్పుడు ఎవరిని చూసినా క్రోధం నింపుకొని ఉంటావు, అసూయ నింపుకొని ఉంటావు, ద్వేషం నింపుకొని ఉంటావు, జాగ్రత్తములు, అభిచారములు, వ్యభిచారములు నిండిపోయి ఉన్నాయి మనుషుల్లో. ఇందులో ఏదో ఒకటి ఉంది కనుక నీవు చీకటి వారివే. వెలుగు సంబంధుల వలె మనము పగటి సంబంధుల వలె దేవుని సమీపస్తులుగా బ్రతుకుదాం, బ్రతకాలి. అదే విషయాన్ని ఇక్కడ అంటున్నాడు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులు అన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. ఇతరుల వలె నిద్రపోక అంటే ఇతరులు చిన్న చిన్న విషయాల్లో పడిపోతారు. సులువుగా చిక్కులు పెట్టు పాపములకు దూరముగా పారిపోదము అన్నాడు. సులువుగా చిక్కులు పెట్టి పాపాలు. కొంతమంది బాగానే ఉంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రార్థన ఉంది చెప్పిరా పోని మొన్న ఒక సహోదరి కంటే నాతో పలకరు పాస్టర్ గారు అని. ఎందుకమ్మా నిన్నటిదాకా బాగానే ఉన్నాను. ఏం లేదు పాస్టర్ గారు, చిన్న మాట అనుకుంటానే అది పెద్దదైపోయింది. ఎంతోమంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. ఊరికనే అప్పుడు దాకా బాగానే ఉంటారు, చిన్న మాట మాట్లాడుకుంటే అది పెద్దదైపోద్ది. అలాంటివి సులువుగా చిక్కులు పెట్టు పాపాలంటే ఏదో పెద్దవి కాదు, సులువుగా పడిపోతావు. ఏముందలే అనుకొని పడిపోతావు. సులువుగా చిక్కులు పెట్టు పాపములకు విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెం ఉంది. ఒకటి గురి ఉంది, మనకి ఒక గురి ఉంది. అక్కడి వరకు వెళ్ళాలి. మనం మధ్యలో ఆగిపోకూడదు. మనల్ని ఎన్ని బలహీనతలు లాగుతూ ఉన్నా, ఎన్ని లోక సంబంధమైన ఆశలు మనల్ని లాగుతూ ఉన్నా, మన విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ ముందుకి సాగిపోవాలి. ముందుకు సాగిపోవటమే. ఎన్ని భయంకరమైన పరిస్థితులు మనల్ని భయపెడుతూ ఉన్నా సరే, మనము రాత్రి వారము కాదు, చీకటి వారము కాదు, మనం వెలుగు సంబంధులము గనుక ఇతరుల వలె నిద్రపోక, ఇక్కడ ఏమన్నాడు, మనమందరమును మెలకువగా ఉండి దేవుని సన్నిధానములో ఉండాలి. కావున ఇతరుల వలె నిద్రపోవద్దు. నిద్రపోవారు ఎప్పుడు నిద్రపోతారంట? రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనం పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రావమును ధరించుకుందాం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుడికి దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రతకు లోనవటకు కాదు. మన ఉగ్రతకి లోనవటానికి కాదు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం రక్షించబడడానికే మనము పిలువబడ్డాం, ఏర్పరచబడ్డాం, కొనసాగిపోతూ ఉన్నాం. నీవు ఇంకా లోక సంబంధమైనటువంటి ఏదైనా బలహీనపరుస్తూ దేవునికి దూరపరుస్తూ ఉంటే మీరు చీకటి వారు కాదు, రాత్రి వారు కాదు గనుక వెలుగు సంబంధాల వలె ప్రభువు సమీపస్తులుగా ముందుకు వెళదాం. దేవుడి మాటలు దీవించినగాక. ఆమేన్. ఇది మొదటి వర్తమానమున కొనసాగింపు. మొదటి వచనమే చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి.
ఎవరు ఎలా నిద్రపోయారు, బైబిల్ గ్రంథంలో ఎవరి నిద్ర ఎలా నష్టపోయారు అనేటువంటి విషయాల్ని రేపటి దినాన వర్తమానంలో మనం చూద్దాం. అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి. ప్రభు అడిగినటువంటి ప్రశ్నలు ఇవన్నీ. దైవజనుడైన అపోస్తలులు గారు పౌలు గారు దెస్సలోనికైలో ఉన్న సంఘమును హెచ్చరించాడు. ఎప్పుడో 2025 సంవత్సరాల క్రితం హెచ్చరించిన ప్రతి హెచ్చరిక ఈ దినమున నేను స్వీకరిస్తున్నా. ప్రభు పరిశుద్ధాత్మ చేత పౌలు భక్తుని ద్వారా రాయబడిన ప్రతి మాట నేను గ్రహిస్తున్నా. సహోదరులారా, సహోదరులారా అని పిలిచాడు ఆయన. నేను కూడా ఉన్నా అందులో. మనము నిద్రపోవడానికి చీకటి వారం కాదు అంటున్నాడు. శరీర సంబంధమైన ఈ శరీర బడలికి తీర్చుకునే నిద్ర కాదు చెప్పింది. నువ్వు పాపమును శాపమును గుర్తించలేని సాతాను సంబంధమైన క్రియలను, సాతాను క్రియలను ఎరుగని వారం కాదు. మనం దుష్ట క్రియలను, దుష్టుని యొక్క బాణములు ఎరుగని వారం కాదు, ఎదిరించగలిగినటువంటి వారంగా ఉండాలి. అందరికీ తెలుసు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరి విశ్వాసులే, దేవుని వాక్యము చేత నింపబడుతున్న వారే, జ్ఞానము కలిగిన వారే. మరెందుకు నీ విశ్వాసంలో స్థిరపడలేకపోతున్నావు? ఎందుకు నీవు గురి యొద్దగా చేరలేకపోతున్నావు? ఎందుకు నీవు గురి చూడని వారి వలె పరిగెత్తుతున్నావు? ఎందుకు నీవు లోకం వైపు అటు ఇటు చూస్తున్నావు? దేవుని వైపు చూడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడు. ఎటు త్రొట్టెలోను ఎటు తొలగిపోవు. నీ కన్నుల నడుమ వాక్యము భాస్కమలే ఉన్నప్పుడు నువ్వు గురి తప్పవు. నిద్రపోవుటకు మనం చీకటి వారం కాదు, రాత్రి వారం కాదు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లు అకస్మాత్తుగా ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆ దినమును గూర్చి మీకు తెలియదు, సిద్ధపడి ఉండండి అంటున్నాడు ప్రభు. సిద్ధపడ్డావా ప్రియ సహోదరి సహోదరులారా? సిద్ధపడిన వారు మాత్రమే మేఘమండలం మీద ఎత్తబడతారు. కడబూరం రోగగాని కనురప్పపాటులు ఎత్తబడాలి. ఆ సిద్ధపాటు, ఆ ధన్యత కలిగి ఉంటే మనం ఖచ్చితంగా ప్రభువుని ఎదుర్కొంటాం. పాట పాడదాం. రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే